Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎన్నో రోజుల నుంచి 4.5 దశాబ్దాలుగా మనల్ని నవ్వించి ఏడిపించి భయపెట్టిన ఒక జీవం మనందరి మధ్యలో ఇప్పుడు లేదు. ఒక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక పేజీ మళ్ళీ వెళ్ళిపోయిందనే చెప్పుకోవాలి. ఆయన ఎవరో కాదు, కోటా శ్రీనివాసరావు గారు. ఆయన లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోయినప్పటికీ ఆయన ప్రస్థానం ఒకసారి మళ్ళీ తిరిగి చూసుకుందాం. ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడడానికి నాతో పాటు సినీ క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా. బాగున్నారా? ఫైన్. ఆయన లేరు అనే వార్తని ముందు అంత త్వరగా జీర్ణించుకోలేము. ఎందుకంటే 4.5 దశాబ్దాలుగా మన ఇంట్లో ఒక గెస్ట్ లాగే ఉండిపోయినారు ఆయన. సో ఇప్పుడు లేరు అనే ఆ ఆలోచన కంటే ఆయన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే కొంచెం మళ్ళీ ఆయన్ని మన మెదడులో తీసుకొచ్చిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆయన ప్రస్థానం గురించి మాట్లాడదాం సార్. ముఖ్యంగా ఆయన గురించి తలుచుకుంటేనే ఒక హాస్యం, ఒక బాధ, ఒక కోపం. ఎందుకంటే ఆయన పోషించిన పాత్రలు అలాంటివి. ప్రతి పాత్రకి ఈ పాత్రకి కోటా శ్రీనివాసరావు గారే న్యాయం చేయగలరు. ఈ పాత్రకి ఆయన కాబట్టే ఇంత ప్రాణం పోసి నటించాడు. ఆయనకు తగ్గట్టు ఆయన హావభావాలు కానీ, ఆ క్యారెక్టర్లో పలికిన సంభాషణలు కానీ, ఆ యాస భాషలు ఎక్కడైనా సరే ఏ ప్రాంతానికి సంబంధించిన భాషను అవలీలగా అలా ఓకగా మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో ఆయనకు రీప్లేస్మెంట్ అంటూ లేదు, రాదు కూడా. మీకు అది కూడా చెప్తున్నాను. ఆయనకు ఆయనే సాటి. ఇక అంతే, ఒక తార కనుమరుగైపోయింది తెలుగు సినీ ప్రపంచం నుంచి. ఒక తార కనుమరుగైపోయినట్టు. ఎందుకంటే ఎన్నో సినిమాలు మనం చూస్తూ ఉంటాం. ఈ హీరో వల్ల ఈ సినిమా ఆడిద్ది, ఈ హీరో ఉంటే ఈ సినిమా మినిమం గ్యారంటీ, ఈ హీరో స్క్రీన్ మీద కనపడతాడు. అలా ఇలాంటి విలక్షణ నటుడు ఉంటే ఈ క్యారెక్టర్కి ప్రాణం పోయొచ్చు, ఆ విలనిజం పండించవచ్చు, ఆ కామెడీ పండించవచ్చు, ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించవచ్చు, ప్రేక్షకుల్లో ఒక కసిని ఇతను చంపాలి, ఇతను ఈ క్యారెక్టర్ ఇంత నెగిటివ్గా ఉంది అనే ఒక కసిని కూడా కలిగించవచ్చు. అంటే అంత అద్భుతమైన నటుడు ఆయన లేని సినిమా ఒకప్పుడైతే ఆల్మోస్ట్ వచ్చే ప్రతి పెద్ద సినిమాలో ఆయనకు ఒక క్యారెక్టర్ ఉండేది. ఆయన లేని సినిమా ఉండేది కాదు. ఆ రోజు కామెడీకి బ్రహ్మానందం గారు మధ్యలో ఆయన లేని సినిమా ఉండేది కదా. అలా ఈరోజు మీరు గమనిస్తే కోటా శ్రీనివాసరావు గారు అసలు ఎన్నో సందర్భాలు ఆయన కూడా చెప్పారు ఇంటర్వ్యూలో. నా సినీ ప్రయాణంలో నేను ఎక్కువగా బాధపడింది, నేను ఎక్కువగా కోల్పోయింది ఏంటంటే నా పిల్లలతో నేను గడిపిన సమయం చాలా తక్కువ. నా పిల్లల బాల్యం నా కళ్ళ ముందు అంతగా గొప్పగా జరగలేదు. నేను ఆస్వాదించలేకపోయాను వాళ్ళతో, నా కుటుంబానికి టైం కేటాయించలేకపోయాను. నేను కోల్పోయినట్లు అది చాలా విలువైందని నాకు తర్వాత తెలుసుకునేటప్పటికి లేట్ అయిపోయిందని కూడా చెప్పాడు. అంటే ఎంత బిజీ ఆర్టిస్ట్ అర్థం చేసుకోండి. సినిమా ఎంపటి సినిమా వరుసగా ఒకే రోజు 4 సినిమాలకు షూటింగ్ చేసిన వ్యక్తి ఆయన. అంటే ఆయన సినిమాలో కావాలని కొంత దర్శకులు పోటీ పడేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే డైరెక్టర్ ఆయనకు చెప్తున్నాడో అంతర్లీనంగా ఆయన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు తగ్గట్టు ఇది ఇలా చేస్తే, లేకపోతే ఈ సంభాషణ బలిగితే, ఈ డ్రెస్సింగ్ కానీ ఇది ఎలా ఉండొచ్చు అని డైరెక్టర్తో ఆయన కూడా చర్చించడం, ఆ పాత్రకి ఇంకా మెరుగులు దిద్దటం, అది ఇంకా తెరపైన అద్భుతంగా ఒక కళాఖండంగా చక్కగా అసలు కొన్ని పాత్రలు అలా నిలిచిపోయినాయి. ఆహనా పెళ్ళంటే ఆ సినిమాలు ఏందండి, ఆ సినిమాలు ఈ రోజుకి కూడా ఎలా ఉంటాయి. ఆ క్యారెక్టరు ఆయన నటించేది మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు. అసలు ఆ సన్నివేశాన్ని ఆ డైరెక్టర్ అంత అద్భుతంగా తీయగలిగాడంటే ఆ సన్నివేశంలో నటించే అంత అద్భుతమైన నటుడు కూడా కావాలి. అలాంటి నటులు వాళ్ళ వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి నటుల్లో ఒక గొప్ప నటుడు, ఒక మేలిమి బంగారం లాంటి నటుడు కనుమరుగైపోయాడు. ఇక ఆ లోటు ఎవరూ భర్తీ చేయలేరు ఇండస్ట్రీలో. లేరు కూడా ఈరోజు ఎక్కడున్నారు అలాంటి నటులు. ఒక విలన్గా చేయగలిగి, ఒక కామెడీ చేయగలిగి, సెంటిమెంట్ పండించగలిగి ఎంత మంచి మంచి సినిమాలు చేశారు. గణేష్ సినిమాలో ఆయన నటన ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు. ప్రతి సినిమా అండి, ఈ సినిమా లేదు ఆ సినిమాలో, మామగారులో కానీ బాబుమోహన్ గారితో కలిసి ఆయన చేసే కామెడీ. ఈ రోజు పిల్లలు కూడా ఎప్పుడైనా సినిమాలో ఆ బిట్లు వచ్చినప్పుడు కూడా ఎట్లా నవ్వుకుంటూ ఉంటారు. ప్రతిదీ ఇక ఆ వ్యక్తిని మనం ఏంటంటే ఎప్పటికీ మర్చిపోలేం, మరుపురాని వ్యక్తి అంతే. ఆయనకంటూ ఈ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంతకాలం వాళ్ళని ఎవరూ మర్చిపోలేరు. ఆయన సినీ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది సార్? ఆయన అసలు చాలా చిన్న ఇదిలో నుంచి వచ్చారండి. అంటే చిన్న పాత్రల నుంచి మొదలుపెట్టి
స్టార్టింగ్ ఉషా కిరణ్ మూవీస్లో ఆయన చేసినటువంటి సినిమాలు కానీ ఆ తర్వాత వెంటనే ఆహనా పెళ్ళంటలో వచ్చిన అవకాశాలు అలా అంటే షార్ట్ టర్మ్లో మంచి స్థానానికి వెళ్ళిపోయారు ఆయన. వరుసగా సినిమాలు రావడం, గ్యాప్ లేకుండా ఎన్నోసార్లు ఇతర భాషా నటులను కూడా మన పరిశ్రమలోకి తీసుకొస్తే కూడా కొంత వ్యతిరేకించారు కూడా ఆయన. మన తెలుగు వాళ్ళకి మన చక్కగా మన పరిశ్రమకు సంబంధించిన మంచి నటులు ఉన్నప్పుడు, కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ పక్క వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ హోటల్లో వాళ్ళకి ఇన్ని సదుపాయాలు కల్పించి అనవసరమైన ఖర్చులు కదా మీకు, వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయమని అలాంటి వాటిలో కూడా ఆయన చాలా ఇదిగా చేశారు. తర్వాత అనుకోకుండా పొలిటికల్గా వెళ్ళారు. ఇలా రకరకాల అన్నిట్లో ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. ఆయన కెరియర్ అంటే ఏదో ఒక రోజు పూల పానుపు కాదు, అలా అని ఆయన కెరియర్ విలువ లేనిదిగా చాలా అద్భుతంగా నిర్మించుకున్న కెరియర్ ఆయన. అంటే అవకాశాలు వస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు పెద్ద పెద్ద నటులు. మన రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, వీళ్ళందరూ ఒకేసారి 3-4 సినిమాలు చిత్రీకరించడం, సంవత్సరానికి 5-6 సినిమాలు రిలీజ్ చేయటం మనం చూసాం. అలా ఎప్పుడు 365 రోజుల్లో 360 రోజులు షూటింగ్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈ రోజు కూడా చెప్తారు ఇండస్ట్రీలో. అది ఆ 4-5 రోజులు కూడా ఏ ఆరోగ్యం బాగలేకో, ఏ షూటింగ్లో ఏదైనా వాయిదా పడు అనుకోకుండా ఉండటమే కానీ అలా కనీసం ఒక 5 సంవత్సరాల పాటు నటించి ఉంటారంట ఆయన. 5 సంవత్సరాల పాటు 365 రోజుల్లో 360 రోజులు నటించారంట ఆయన. ఓన్లీ హాస్య నటుడు కూడా కాకుండా ఆయన విలన్ గా అన్ని. ఇప్పుడు కైకల్ సత్యనారాయణ గారు ఆయన, ఇప్పుడు ఆయనకి రీప్లేస్మెంట్ ఉందా? అలానే కోట శ్రీనివాసరావు గారు. వీళ్ళకి అలా పాత్రలు ఈ నటుడు బాగా చేస్తాడో మనం ఊహించుకోలేము. అలానే వాళ్ళ అబ్బాయిది మనకు తెలుసు. ఆయన శ్రీరంగ ప్రవేశం చేసి ఒక 2-3 సినిమాల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ ఇతనన్నా తనకు రీప్లేస్మెంట్ అవుతాడు, తండ్రి స్థానాన్ని కొడుకు భర్తీ చేస్తాడు అనుకున్నారు. దురదృష్టం, మరి ఏం చెప్తాం, భగవంతుడు అతను ముందే తీసుకెళ్ళిపోయాడు. వాస్తవంగా అప్పుడు వరకు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో అద్భుతంగా జరిగిన ఆయన సినీ ప్రయాణం కూడా ఆ సంఘటన తర్వాత ఒక్కసారిగా షాక్కు గురవటం, బాగా డిప్రెస్ అయిపోయి బాగా మరి కళ్ళ ముందు జరిగిందమ్మా. కళ్ళ ముందు బండి మీద కొడుకు అక్కడ దుర్మరణం చెందటం, యాక్సిడెంట్ అయ్యి వెనక కారులోంచి ఈయన. ఇక అంటే చేతికి అందొచ్చిన కొడుకు తన పేరు నిలబెట్టే అంత ప్రయోజకుడు అవుతాడు మీ కొడుకు అని సినీ పరిశ్రమలో పెద్దలందరూ అభినందిస్తూ ఎంకరేజ్ చేస్తున్న టైంలో వరుసగా 5-6 సినిమాలు అతని చేతిలో కూడా ఉన్నాయి ఆ టైంలో. అలాంటి టైంలో మరి చేతికి అందొచ్చిన కొడుకు అసలు కళ్ళ ముందు అలా ఇదైపోతే ఏ తండ్రికైనా ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు సినిమాలకు అతీతంగా ఆయన ఒక తండ్రిగా సాటి. సో అది ఆయన పాపం ఆయన జీవితంలో అత్యంత అసలు ఇక వర్ణనాతీతం అంతే. అలాంటిది దాని నుంచి ఆయనకి అసలు బయటపడలేకపోయాడమ్మా. దాని నుంచి బయటపడలేకపోయాడు. మానసిక ఒత్తిడి నుంచి ఆయన బయటికి రాలేకపోయాడు. అక్కడి నుంచి ఆయన సినిమాల పరంగా కానివ్వండి మిగతా అన్ని తగ్గిపోయి ఇక ఆరోగ్యం కొంత క్షీణించి చాలా రోజుల నుంచి షుగర్ వీటన్నిటి నుంచి ఆయన బాధపడుతూ వైద్యం చేయించుకుంటూ అలా జరిగింది. ఆయనతో పాటు బాబు మోహన్ గారి సినిమాలు, వాళ్ళిద్దరి కాంబినేషన్కి మామూలుగా ఫ్యాన్స్ కదా. ఇప్పుడు ఈ తరం వాళ్ళు కూడా వాళ్ళిద్దరు సీన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి ఎలా ఉండేది సార్ ఆ టైమింగ్ అమ్మ, ఆ ర్యాప్, ఆ టైమింగ్. వాళ్ళు ఆఫ్ ద స్క్రీన్ కూడా మంచి స్నేహితులు. నిన్న బ్రహ్మాండం మన చూసాం బాబు మోహన్ గారు వాళ్ళ ఇంటికాడ ఎంత బాధపడుతున్నారు. పిలిచారు, ఎప్పుడు వస్తావని అడిగారు. సొంత అంటే వాళ్ళు అంటే ఈ రోజు నటీనట్లు ఏంటంటే రకరకాల ఇండస్ట్రీల నుంచి వస్తున్నారు, రకరకాల సినిమాలు చేస్తున్నారు. స్వతహాగా ఇక్కడ లోకల్గా ఉన్న నటీనటుల మధ్య కూడా సంబంధాలు అంత బాగా ఉన్నట్లు. కానీ ఆ రోజుల్లో నట్లు పరిస్థితి వేరు. వాళ్ళు నిద్రలేస్తే సెట్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి నిద్రలేస్తే కలిసి భోజనం చేయటం, కలిసి కబుర్లు చెప్పుకున్నా, కలిసి కాలక్షేపం చేసుకున్నా ఆ సెట్లోనే ఉండేది వాళ్ళకి. సినిమా ఎంపటి సినిమా అంత బిజీగా ఉండేవాళ్ళు. సొంత అన్నదమ్ముల్లా వాళ్ళకి సినిమానే ప్రపంచంలాగా ఉండేది. సో అట్లా వాళ్ళకి ఏంటంటే ఆ మంచి వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కానివ్వండి, ఆ కోఆర్డినేషన్ వల్ల వాళ్ళు సొంత ఆత్మీయుల్లాగా సొంత కుటుంబీకుల్లాగా మారిపోయి వాళ్ళ సొంత ఇళ్లలో ఫంక్షన్స్ అయింది, లేకపోతే ఎప్పుడైనా షూటింగ్ లేని రోజు వాళ్ళు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవటాలు కానివ్వండి, కాలక్షేపం చేయడం, ఇక వాళ్ళకి అదే ప్రపంచం. అలా చాలామంది వాళ్ళకి ఈరోజు అదే వాళ్ళకి ఆ బాధ కూడా. ఇప్పుడు అంత ఆత్మీయంగా సొంత తమ్ముళ్ళలాగా నన్ను కూడా ఇదేయాడు ఆయన. అలాంటి వ్యక్తి మరి నా కళ్ళ ముందు ఇదే. ఇప్పుడు బ్రహ్మానందం గారు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి కొన్ని వందల సినిమాలు చేశారు. సో అది అంత మనం అసలు అది
ఎలా ఉంటుందో మనకు తెలుసు. మనకు 10 రోజుల క్రితం మనకు పరిచయమైన వ్యక్తి వాళ్ళు లేడంటేనే మనకు ఎంతో బాధ కలుగుతుంది. అలా కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వందల సినిమాల్లో కలిసి వాళ్ళే మనల్ని వాళ్ళ పాత్రలతో మనల్ని నవ్వించి ఏడిపించి బాధ పెట్టి అన్ని చేసిన నట్లు వాళ్ళకి కూడా ఉంటాయి కదా మా పర్సనల్ ఎమోషన్స్. వాళ్ళు దూరం అయ్యారంటే మరి అది జీర్ణించుకోవటం అంత తేలిక కాదు ఆ వ్యక్తుల్ని. ఓకే, కోటా శ్రీనివాసరావు గారు అంటే ఇప్పుడు సడన్గా ఇదైపోవడం కాదు, ముందు నుంచి కొంచెం కొంచెం అనారోగ్యం పడుతూ వచ్చి కాబట్టి ముందు నుంచే ఏమంటారు తనకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అందరికీ అప్పటికే పరామర్శిస్తుంటే ఆయన నేను బాగానే ఉన్నాను నాకు అవసరం లేదు అప్పుడు కూడా మంచి ధీమాగా ఉన్న వ్యక్తి కోటా గారు అని అంటుంటారు. అవునమ్మా, ఆయన నిజంగా ధైర్యశాలినమ్మా, బాగా ధైర్యంగా ఉంటాడు. ఏ దేనికైనా అందరికి చేదోడు వాదోడుగా ఉంటాడు. మిగతా బాబు మోహన్ గారు ఇంట్లో విషాదం జరిగినప్పుడు కూడా నీకేం కాదు మేము అందరం ఉన్నామని చెప్పి ఆయన్ని సపోర్ట్ చేయడం కానివ్వండి, అట్లా వీళ్ళందరూ కూడా అదే అనేది చాలా ఇదిగా ఉంటాడు. అసలు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ అందరినీ పేరు పెట్టి పిలుస్తూ ఏ క్షణంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి మాట్లాడే వ్యక్తి మాకు. అలాంటి వ్యక్తి మాకు దూరం అవటం నిజంగా పరిశ్రమలో ఆయన చేసినన్ని అద్భుతమైన సినిమాలు ఆయన చేసినన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయలేరు కూడమ్మా. అంతే, అసలు ఆయన లేని సినిమా ఊహించుకునే పరిస్థితి లేదు. ఆయనంటూ ఆయన సినిమాలకు దూరం అయ్యాడు కానీ సినిమాలు ఆయన దూరం చేసుకోలేదు. ఓకే, బాబు మోహన్ గారికి కోట గారికి అన్నదమ్ముల్లాగా ఎలానో వాళ్ళిద్దరు కొడుకులు కూడా సేమ్ ఇలానే రోడ్ యాక్సిడెంట్లో పోయారని అదే వాళ్ళకి అత్యంత బాధాకర విషయం. అది వాళ్ళకి అది అప్పటి నుంచే బాబు మోహన్ గారు కూడా మీరు గమనిస్తే అది జరిగిన తర్వాత నుంచి ఆయన లైఫ్ కూడా ఎన్నో మార్పులు వచ్చినాయి. ఆయన పాపం డిప్రెస్ అయ్యి సినిమాలకు దూరం అయ్యి అటు పొలిటికల్గా కూడా కాస్త వెనకబడిపోయి ఆ చేతికంద వచ్చిన ఇంట్లో కొడుకులు అపురూపంగా పెంచుకున్న పిల్లలు దూరం అయినప్పుడు వాళ్ళకి ఆ బాధ అసలు ఇక వర్ణాతీతమైన బాధ. దానివల్ల పాపం వాళ్ళ కెరియర్లే చాలా ఇదైపోయినాయి. ఏదైనా కోటా శ్రీనివాసరావు గారు లైఫ్లో అన్నీ చూశారమ్మా, ఎత్తు పల్లాలు హైలు అన్నీ చూసుకున్న వచ్చిన వ్యక్తి ఆయన. అటు రాజకీయంగా కూడా పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు భారతీయ జనతా పార్టీ తరఫున విజయవాడ నుంచి పోటీ చేసి. ఏమైనా తీరని కోరికలు ఏమైనా ఉండిపోయాయి అంటారా సార్? తీరని కోరిక అంటే అది ఇదేనే కాదులే, అంటే నటినే అన్నట్లు మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. ఆ రోజు రామారావు గారికి వ్యతిరేకంగా ఆయన కృష్ణ గారు ఒక సినిమా తీయటం, ఆ సినిమాలో మండల తీసుడు ఆ సినిమాలో రామారావు గారికి సంబంధించిన నెగిటివ్గా ఒక క్యారెక్టర్ని ఈయనతో చేపించడం. ఆ తర్వాత అటు రామారావు గారి అభిమానులు ఏంది, రామారావు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఏంది, ఈయన కొంచెం దూరం పెడతాం. ఒక 2-3 సందర్భాల్లో కొంతమంది అభిమానులు ఈయన ఇంటి పైన కానివ్వండి, బయట కనిపించినప్పుడు కానీ దాడి చేయడం కానివ్వండి, ఇట్లా రకరకాల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. సో రామారావు గారితో నేను ఒక అద్భుతమైన సినిమా చేయలేకపోయానే, ఆయనతో కలిసి ఎక్కువ ట్రావెలింగ్ చేయలేకపోయానే అని అలాంటి ఒక బాధ నాకుంది. నేను ఆయనకు వ్యతిరేకంగా సినిమా చేసినా కూడా ఆయన నన్ను కనిపించినప్పుడు ఎక్కడన్నా ఎదురుపడినప్పుడు ఏం బ్రదర్ బాగున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగేవాళ్ళు అని ఆయనే చెప్పారు. ఇక బాలకృష్ణ గారు వీళ్ళకి అంత పెద్ద నన్ను పట్టించుకోలేదు, నన్ను కొంచెం దూరం పెట్టారు అని కొన్ని సందర్భాల్లో ఆయనే చెప్పారు. సో అలా చిన్న తప్పితే పెద్ద ఇవి కూడా ఏంటంటే ఈ పొలిటికల్ రిలేటెడ్ అవ్వటం వల్ల వచ్చింది తప్పితే ఇండస్ట్రీ పరంగా ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు సరిగ్గా చేయలేదు, లేకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్తో ఈయన గొడవపడ్డారు, లేకపోతే ఈ సినిమా ఆయన వల్ల ఆగిపోయింది, వాయిదా పడింది, నష్టపోయారు అనేది ఇండస్ట్రీలో ఆయనకు ఆ రిమార్క్ ఎక్కడా లేదు. అంత క్లీన్ నటుడు ఆయన. అందుకే ఈరోజు చిరంజీవి గారితో సహా ప్రతి సీనియర్ జూనియర్ కొత్తగా వచ్చినటువంటి హీరోలైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గురించి అంత గొప్పగా మాట్లాడుతుంది, అంత గొప్పగా వాళ్ళ బాధని వ్యక్తపరుస్తుంది కూడా ఆయన సంపాదించుకున్న ఆ పేరు వల్లే. ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మనకున్న ఆ వేళ మీద లెక్క పెట్టుకునే అట్లాంటి అరుదైన వ్యక్తుల్లో ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ఆ వ్యక్తికి రీప్లేస్మెంట్ అనేది లేదు, రాదు కూడా. మనం చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఉన్న కమెడియన్స్ కానీ లేదంటే అప్పుడు నవ్వించిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు కదా సార్. ఒక్కొక్కరు ఎంఎస్ గారి దగ్గర నుంచి ఇప్పుడు కోట గారి దగ్గర అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే ఒక్కొక్క పేజీ ముగిసిపోతుంది అనే భయం కూడా. అసలు ఈ రోజు మనకున్న హాస్యనటుల్లో ఇన్ని సినిమాలు చేయగలిగిన హాస్యనటులు ఎవరున్నారమ్మా? ఇంత లాంగ్ కెరియర్ 100 సినిమాలు చేయగలిగిన హాస్యనటులు వస్తున్నారా ఈరోజు? ఉంటున్నారా? ఉంటారని మనం ఊహించుకోవచ్చా కనీసం? అదే నేను అనేది గొప్ప నటులు అలా టైం ఇండస్ట్రీని ఈ స్థాయికి తెలుగు ఇండస్ట్రీ ఈ స్థాయికి వెళ్ళటంలో కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళ పాత్ర పోషించారు. ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొచ్చినట్లు ముఖ్యంగా క్రమశిక్షణ అంటూ ఈ తరం నాయకులు నేర్చుకోవాలంటే
ఇలాంటి నటీనటులను చూసి నేర్చుకోవాలి. ఓకే. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత సమయం వెచ్చించారు కళారంగానికి, ఓకే. ఎలా వెళ్ళారు, ఇన్ని విజయాలు ఎలా సాధించారు, ఇన్ని సినిమాల్లో చేయగలిగినంత బలం, ఓకే. అంత శక్తి సామర్థ్యం వాళ్ళకి ఎలా వచ్చింది. మెయిన్ వీళ్ళని చూసి, వీళ్ళ కెరియర్ చూసి, వీళ్ళ గురించి తెలుసుకుంటే చాలు. ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా క్యారవాన్లు ఉన్నాయి, మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడు అసలు హాస్య నటులకు కానీ లేకపోతే విలన్స్కి కానీ అసలు క్యారవాన్స్ ఉండేవా? స్టార్టింగ్లో ఇన్ని సదుపాయాలు లేవమ్మా. వాళ్ళందరూ చక్కగా చెట్ల కింద కూర్చొని ఆడే కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయటం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్లకు వెళ్ళటం. లేట్గా వెళ్తే మనకి వాల్యూ పెరిగిద్దేమో, ఓకే. నేను లేట్గా వెళ్తే నేను గొప్ప నటుండేమో, లేకపోతే నేను గంట అంటే గంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతానంటాం. నిర్మాత బాగుండాలి, ఒక దర్శకుడు మనల్ని నమ్ముకొని మన కోసం క్యారెక్టర్ రాసి మనకు అవకాశం ఇచ్చాడు, ఈ సినిమా బాగా ఆడాలి, ఆ దర్శకుడికి మంచి పేరు రావాలి, ఈ నిర్మాతకు 10 రూపాయలు డబ్బులు రావాలి, పరిశ్రమ బాగుండాలి, ఈ సినిమా బతకాలి అనుకొని నటించిన నటీనటులు వీళ్ళు. సో ఇలాంటి నటులకి ఏదో వాళ్ళ వయసు అయిపోయి వయసు రీత్యా ఆరోగ్య రీత్యా వాళ్ళు ఇదయ్యారు, కానీ వాళ్ళ పేరు మాత్రం తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం చిరస్మరణీయంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.